అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలండి. సో, శ్రావణ మాసం అనంగానే మన లేడీస్‌కైతే ఫస్ట్ షాపింగ్ అండి. ఎందుకంటే మనం కొనుక్కోవడానికి గాదు. అంటే పసుబొట్టుకి, వ్రతాలకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాం. పూజ ఐటెమ్స్ కొనుక్కుంటాం. శారీ షాపింగ్ అని, గోల్డ్ షాపింగ్ అని అట్లా చాలా చేస్తూ ఉంటాం గదా! సో, నేను కూడా షాపింగ్ చేసేసినా అండి. శ్రావణ మాసంకి, ఆ పూజకి, వ్రతంకి సంబంధించిన షాపింగ్ అయితే నేను కూడా కొంచెం చేసినాననమాట. అయితే నా దగ్గర కొన్ని పాత కలెక్షన్ గూడా ఉంది. అది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గర నార్మల్‌గా చాలా మటుకు మా ఫ్రెండ్స్ గానివ్వండి, నాకు తెలిసిన వాళ్ళు ఏమడుగుతారంటే ఎప్పుడు నేను పూజలు ఎక్కువైతే ఏం చెయ్యనండి. నార్మల్‌గా పూజ చేస్తాను. నార్మల్‌గా మా మమ్మీ చాలా పూజలు చేస్తారనమాట. సో, నేను గూడా ఆహ్, పూజ అయితే చేసుకుంటా. అంటే పెద్దగా అట్లా ఏం చేసుకోకుండా సింపుల్‌గా నా నా స్టైల్‌లో, నా విధానంలో నేనైతే చేసుకుంటా అండి పూజ. సో, దగ్గర నుంచి చూసిన వాళ్ళు "నువ్వు బానే చేస్తావు గదా పూజలు. ఎప్పుడు పూజస్‌కి సంబంధించిన వీడియోలు పెట్టవెందుకు?" అది ఇది అని అంటారు. ఆ కెమెరా తీసుకెళ్ళాలి అట్లా అని నాకెప్పుడు అనిపియలే. ఎందుకో అండి అనిపిచ్చింది షేర్ చేసుకోవాలని. సో, నేను కొత్తవి ఏం తీసుకున్నా, నా దగ్గర పాతవి ఏమున్నాయో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అయితే ఏంటంటే ఇదొచ్చేసి నా పూజ సామానండి. అంటే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టొద్దంటారు. కాపోతే బయట పెడితే షేడ్ అయిపోతాయి గదా అని నేను ఇందులో పెట్టి దేవుడి రూమ్‌లోనే పక్కన పెట్టుకుంటా అనమాట. సో, నేను ఏంటంటే మనం వాష్ చేసుకున్నాక గూడా ఈ ఇత్తడివి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటదండి. అందుకే కవర్స్‌లో పెడతాను. పెట్టినా గూడా ఎందుకో చేంజ్ అయితా ఉంటాయి. నాకేంటంటే ఎప్పుడు నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం అట్లా పెట్టుకుంటూ ఉంటా. పెట్టినెంబటే మళ్ళీ అవన్నీ మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకొని మళ్ళీ నేనది పక్కన కవర్‌లో పెట్టుకుంటా. అయినా సరే చూడండి ఏంటో మరి ఇది గాలి తగిలితే బ్లాక్ అయితదంటారు. తగలకపోయినా బ్లాక్ అవుతాయి ఏంటో. సో, నా పూజ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటా. అంటే దీపాలు అవన్నీ. సో, చూద్దాం. సో, ఇవొచ్చేసి నా పూజా కలెక్షన్ అండి. అంటే ఇవి పాతవన్నమాట. సో, ఫస్ట్ ఇదొచ్చేసి ఏంటంటే అభిషేకం స్టాండ్ అండి. అంటే అమ్మవారికి గానియండి, వెంకటేశ్వర స్వామి ఏ దేవుళ్ళకైనా ఇక్కడ అభిషేకం అనేది చేసుకుంటా నేను ఇందులో పెట్టి. అంటే ఇట్లా పెట్టి దీనికొక బౌల్ ఇట్లా సపోర్ట్ పెడితే ఇక్కడ నుంచి అన్నీ ఎళ్తాయి. వాటర్ అనేది అంతా ఇట్లా అని ఎళ్ళిపోతాయన్నమాట. సో, ఇది అభిషేకం స్టాండ్ అండి నాది. చాలా వెయిట్ ఉంది ఇదసలు. ఇది నేను ఇదెక్కడో ఒక కొత్త స్టోర్ ఒకటి ఓపెన్ అయిందండి. చాలా రోజులయింది. సో, అక్కడ తీసుకున్నా. గుర్తులేదు ఎక్కడ తీసుకున్నానో. అదక్కడ సో, ఇదొచ్చేసి నా అభిషేకం స్టాండ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఎక్కువ మటుకు దీపాల కలెక్షనే ఉంటదండి. ఎక్కువ శాతం దీపాలు. నాకు ఎక్కడికెళ్ళినా కొంచెం డిఫరెంట్‌గా దీపాలు కనిపిస్తే కొనేస్తా నేనసలు ఆలోచించను. సో, అందుకు దీపాలు కొంచెం ఉన్నాయి. ఇంకా దేవుడి దగ్గర గూడా ఉన్నాయండి దీపాలు. సో, ఇవొచ్చేసి కుందులంటారు గదా! చిన్న సైజ్ అనమాట. ఇవెందుకో నాకు మంచిగా అనిపిచ్చింది. ఆహ్, వెయిట్ కూడా చాలా ఉందండి ఇది. చూస్తే చిన్నగుంది గానీ, స్టాండర్డ్ ఉన్నాయి ఇవి చాలా. సో, నాకు చాలా మంచిగా క్యూట్‌గా అనిపించినాయి. దేవుడి దగ్గర గూడా చాలా బావుంటది అని అనిపించిందండి. సో, ఇవి నేను తీసేసుకున్నా. ఇవి నేను ఎక్కడ ఒక స్టోర్‌లో అండి కొంపల్లిలో ఒక స్టోర్ ఉంటది. అక్కడ తీసుకున్నా అనమాట. చాలా అంటే చాలా బావుంటాయి ఇవసలు. అంటే క్లీనింగ్‌కి కూడా కొంచెం కష్టమైనప్పటికీ ఏమో అండి కొంచెం దీపాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో, రకరకాలుగా పెట్టుకోవాలి అటుంటది. సో, అందుకని తీసేసుకున్నా. పెయిరొచ్చేసి నాకిది ఎంత పడిందంటే 850 ఏమో పడిందండి పెయిర్. అట్లనమాట. ఇదొక సెట్ అండి. నా ఫేవరెట్ ఇది. అంటే అన్నీ ఫేవరెటే. ఫస్ట్ అండ్ సెకండ్ అట్లుంటాయి కదా! సో, అట్లా. అండ్ ఈ దీపం వచ్చేసి లోటస్ దీపం, కమల దీపం అంటారు. సో, ఇది తక్కువే అండి. ఇది 250 ఏమో అంతే ఇది. లైట్ వెయిట్ అనమాట. అంటే ఫ్రైడేస్ లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు ఇందులో నేను ఒత్తేసి ఈ దీపం పెడతా అనమాట. ఇది డిటాచబుల్ అండి. అంటే ఆహ్, తీసుకొని వాడుకోవచ్చు. అండ్ ఇది లైట్ వెయిటే అండి. ఇది కాపరు, ఇది బ్రాస్ అనమాట. ఇది కూడా చాలా బావుంటది. దీని చుట్టూ ప్లేట్‌లో పెట్టి, చుట్టూ పువ్వులు పెట్టి చేస్తే అయితే ఎంత అట్రాక్షన్ వస్తదో అసలు పూజా రూమ్‌కైతే అంత బావుంటది. సో, ఇదొక దీపం అనమాట. ఇంకా దీపాలంటే ఇంకా ఇవి గూడా అండి.
ఇవి కుందులే అండి. ఏమంటారో తెలీదు గానీ, ఇవి పీకాక్స్ అనమాట ఈ 2. అంటే కొంచెం ఏవన్నా ఫెస్టివల్స్ అట్లా ఉన్నాయి అంటే, ఈ 2 ఇట్లా అమ్మవారికి ఇట్లా పెట్టేస్తే మంచిగా కనిపిస్తాయండి. అంటే 5 ఒత్తులేసి పెట్టుకోవచ్చనమాట దీపం ఇది. 5 ఒత్తుల దీపం అంటారు గదా! అవి. సో, ఈ స్టైల్‌లో ఉన్నాయన్నమాట పీకాక్. ఇది అదండి. సో, నెక్స్ట్ వచ్చేసి కామాక్షి దీపం అండి. అంటే ఫ్రైడేస్ కామాక్షి దీపం ఎప్పుడైనా పెడతారు. అంటే నేను ఫ్రైడేసే పెడతా అనమాట. సో, చాలా పెద్దదయిపోయిందండి ఇది. అందుకని జెప్పి చెప్తాను. సో, ఇదొచ్చేసి కామాక్షి దీపం అండి. ఇది చాలా వెయిట్ ఉంటది. ఫ్రైడేస్ అట్లా పెట్టుకుంటాను నేనిది. చాలా మంచిదంటారు కామాక్షి దీపం వెలిగిస్తే అందుకని. సో, ఇది ఆల్రెడీ అందరికీ దగ్గర ఉండే ఉంటుంది. సో, అది. నెక్స్ట్ పంచహారతి అండి. అంటే హారతి ఇస్తాం గదా! సో, పంచహారతి అనమాట. ఇందులో 5 ఒత్తులు గానీ, 5 కర్పూరం గానీ, ఏదన్నా స్పెషల్ పూజ చేసినప్పుడు హారతి అనేది ఇందులో ఇస్తాను నేను. ఈ మధ్యలో గూడా అంటే సింగిల్‌గా ఇచ్చేదుంటే ఒకవేళ దొరకకపోతే ఇందులో ఇస్తాను. పంచహారతి ఇచ్చేదుంటే ఇందులో అనమాట. సో, ఇది గూడా ఎక్కడో తీసుకున్నా అండి. షాప్‌లోనే తీసుకున్నా అండి ఇది నేను. గుర్తులేదు. సో, ఇది గూడా చాలా వెయిట్ ఉంది. నేను ఏది తీసుకున్నా కొంచెం హెవీగా ఉండేలానే తీసుకుంటా. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటే క్రాక్ వస్తదేమో ఎన్నో డౌట్లుంటాయి నాకు. సో, అందుకని ఇదొచ్చి పంచహారతి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి నా ఫేవరెట్ శంకు చక్ర దీపాలు. ఈ మధ్య ఇవి చాలా ఏమంటారు ఫేమస్ అయితున్నాయి. చాలా ట్రెండింగ్‌లో ఉందండి చాలా ఇది. సో, ఇవొచ్చి శంకు చక్ర దీపాలనమాట. అంటే ఇవి నేను దేనికి వాడతా అంటే సాటర్డే గానివ్వండి, వెంకటేశ్వర స్వామికి, వైకుంఠ ఏకాదశి అట్లా స్వామివారికి శంకు చక్ర దీపాలైతే నేను పెడతా అనమాట. సాటర్డేస్ అట్లా ఏమన్నా పండగలు అట్లున్నా అట్లా వాటికి ఈ దీపాలైతే నేను పెట్టుకుంటా అండి. ఇవి కొంచెం వెయిట్ తక్కువే ఉన్నాయి. హెవీ ఏం లేవు. ఇవి చాలా మంచిగా అనిపిస్తదండి ఇవి గూడా నాకు. సో, అది. నెక్స్ట్ ఇదొచ్చి కుబేర దీపం అంటారు. అంటే ఇది కుబేర దీపం అంటే సింగిల్ దీపం ఏదున్నా కుబేర దీపం అని అంటారు గదా! సో, ఇది అదనమాట. అంటే ఇది తీసుకొని ఆల్మోస్ట్ ఇదొక్కటి నాకెక్కువ గుర్తెందుకుందంటే ఇది తీసుకొని ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ అయ్యిందండి ఇది తీసుకొని. ఇక్కడ మేము కొంపల్లిలో సాయి గీత ఆశ్రమంలో తీసుకున్నామనమాట. ఇందులో ఒక రాగి కాయిన్ వచ్చింది. సో, ఈ దీపం పెడితే మంచిదన్నారని అప్పుడు తీసుకున్నాను. ఆ కాయిన్ పోయిందండి. అంటే కడిగేటప్పుడు ఎక్కడో పడిపోయింది. సో, ఇంక అప్పటినుంచి నార్మల్‌గా పెడుతున్నాం. ఇంకెందుకులే అని పక్కకి పెట్టుకున్నా అనమాట. కానీ ఇది కూడా చాలా సెంటిమెంట్ అండి నాకసలు. అసలు 16 ఇయర్స్ అయినా కూడా డిజైన్ ఇది చూడండి ఒకసారి. చాలా మంచిగుంటదిది. సో, ఎప్పుడన్నా పెట్టాలనిపిస్తే ఇందులో గూడా నేను దీపం పెట్టేస్తాను. సో, ఇది అదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీఠం. పీఠం ఇది. అంటే ఇప్పుడు స్వామి గానీ, అమ్మవారికి గానివ్వండి, ఎవరికైనా సరే కొంచెం ఏదన్నా స్పెషల్ పూజ చేసుకుంటే చిన్న పీఠం అనమాట ఇది. ఇట్లా చిన్న పీఠంలో పెట్టుకొని చుట్టూరా పువ్వులు పెట్టుకొని నేను పూజ చేసుకుంటాను. చాలా మంచిగా అనిపిస్తది. వెంకటేశ్వర స్వామికి ఎక్కువ ఇది వాడతాననమాట. అంటే స్వామివారి విగ్రహం కొంచెం పెద్దగా ఉంటది గదా! అందుకని ఈ పీఠం అనేది వాడతా నేను. ఇది గూడా హెవీగా మంచిగుందండి. హెవీగుంది ఇది గూడా. చాలా ఇష్టం నాకు ఈ పీఠం. సో, అదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్ అండి. అంటే దీపాల కింద ఆయిల్ అది కారకుండా ప్లేట్స్ అనమాట ఇవి. ఇప్పుడు ఇది పెద్ద దీపం ఇట్లా. మళ్ళీ ఆ ప్లేస్ అంతా ఆయిల్ అయిపోతది. మనమంటే రెగ్యులర్‌గా దేవుళ్ళని తీయము. ఎవ్రీ 1 మంత్‌కి ఒకసారే తీసుకుంటాం కాబట్టి, అప్పటి వరకు నీట్‌గా ఉండాలంటే ఇట్లా ప్లేట్స్ ఉండాలని నాకనిపిస్తది. లేదంటే ఆయిల్ అంతా స్ప్రెడ్ అవ్వడము, కింద మరకలు అంటేయడము అట్లా అనిపిస్తదనేసి నేను ఈ వాటికి పెద్ద ప్లేట్స్ తీసుకున్నా అనమాట. సో, ఇందులో ఇట్లా పెడితే మర్చిపోయానండి. ఇవొచ్చేసి పెద్ద కుందులు నావి. అంటే నా పెళ్ళప్పుడు మమ్మీ వాళ్ళు పెట్టిన కుందులండి ఇవి. సో, ఇదిగోండి ఇంత పెద్దవి. ఇవి. సో, వీటికని మెయిన్ ఈ ప్లేట్స్ తీసుకున్నా. ఇట్లయితే హ్యాపీగా ఉంటది. టెన్షనే ఉండదు. ఎందుకంటే ఇందులో నుంచి కొంచెం ఆయిల్ అనేది లీక్ అవుతది. సో, ప్లేట్ ఉంటే ఇంకా టెన్షనే ఉండదని జెప్పి. సో, ఈ ప్లేట్స్ అందుకండి. 2 ప్లేట్స్ అందుకే తీసుకున్నా.
అండ్ ఇవి వచ్చి చెప్పినాను కదా కుందులు, 2 కుందులు ఇవి. సో ఇవి నా పెళ్ళప్పుడు మమ్మీ వాళ్ళు పెట్టినాయి అన్నమాట. సో ఇలా ఉంటాయి. ఎంత క్లీన్ చేసినా మళ్ళీ పూజ అప్పుడు మళ్ళీ చేయాలండి, ఏందో అదొక సాటిస్ఫాక్షన్ ఉండదు లేదంటే క్లీన్ చేయకపోతే. సో ఈ 2 ఆ కుందులు అన్నమాట. ఇవి అసలు ఇట్లా పెడితేనే ఒక అట్రాక్షన్ వచ్చేస్తుంది, హైట్ పెద్దవి కదా. సో అట్లా ఇవి ఈ కుందులు అదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేట్. పూజకి ఏమన్నా స్పెషల్ దీపాలు ఏమన్నా చేయాల్సి వస్తే ఇందులో పెట్టుకొని ఉప్పు దీపం కానివ్వండి, నవధాన్య దీపం అని, క్షీర దీపం అని అవన్నీ పెట్టుకుంటాం కదా. సో ఈ ప్లేట్లో నేను అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. రైస్ కానీ తమలపాకులు కానీ అట్లా వేసి చిన్న ప్లేట్లో. సో ఇది అందుకండి. ఇది వచ్చేసి మరచెంబు అంటారు కదా. సో మా మమ్మీ తీసుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఏదో గుడికి వెళ్ళినారండి. సో అక్కడ తిరుపతి నుంచి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది అనమాట ఇది నా కోసమని. మరచెంబు ఇది ఏదన్నా వాడుకోవచ్చు, రోజు వాటర్ అట్లా అని చెప్పి తెచ్చిందనమాట. సో ఇది మరచెంబు తిరుపతి నుంచి మమ్మీ తీసుకొచ్చింది. ఇది అదండి. అండ్ ఇవి వచ్చేసి ఈ 2 ప్లేట్స్ చిన్నగా ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే ఈ ఫస్ట్ దీపాలు, నా ఫేవరెట్ దీపాలు కుందులు. సో వీటికని ఇవి తీసుకున్నా అండి. సేమ్ ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండడానికనే ఇట్లా ఈ 2 ప్లేట్స్ దీనికోసమనే నేను స్పెషల్గా తీసుకున్నాను నేను ఇవి కూడా స్టాండర్డ్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రాగి చెంబండి. అంటే కార్నర్లో పూజ గదిలో వాటర్ వేసి పెడతాం కదా, ఇందులో తులసి దళాలు వేసి. సో అందుకని తీసుకున్నా. దీనికి ప్లేట్ అనమాట ఇది. సో ఆల్రెడీ ఒక సెట్ ఉందండి, ఇవి రెండు ఒకటి దేవుడి దగ్గర ఉంది. ఒకవేళ అది వాష్ చేయడం కుదరకపోతే ఇంకోటి ఇట్లా అరేంజ్ చేసి నేను పెడతాను అనమాట. సో ఇది అదండి ఆ సెట్ ఇదన్నమాట. సో అది నెక్స్ట్ చిన్న చిన్న బౌల్స్ అండి ఇవి చూస్తేనే మీకు దేనికో అర్థమయ్యే ఉంటుంది. దేనికంటే అభిషేకం పర్పస్ అండి ఇవి. అంటే ఎప్పుడైనా ఇంట్లో లక్ష్మీదేవికి కానివ్వండి, వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయాల్సి వస్తే ఈ చిన్న చిన్న బౌల్స్తో చేస్తా అండి నేను. అదే అండి పంచామృతం బౌల్స్ అన్నమాట ఇవి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైజులో పెద్దగా అట్లా చేస్తారు. అంటే నేను ఎవరి విధానం వాళ్ళదండి. నేను ఇంత వీటితోనే చేస్తాను అన్నమాట. సో ఇవందుకు అభిషేకానికి. మళ్ళీ ఏంటంటే ఎప్పుడైనా లక్ష్మీదేవి అమ్మవారికి ఏమైనా స్పెషల్గా అమ్మవారికి సెంటర్లో కూర్చోబెట్టి చుట్టూ అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ వేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఇవి. ఒక దాంట్లో గురువింజ గింజలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, కమల గింజలు అంటే లోటస్ సీడ్స్ అంటారు కదా, కమల గింజలు, చిట్టి గాజులు ఇట్లా వేయడానికి కూడా ఇట్లా బాగుంటుంది అనమాట. సో అందుకు మల్టీపర్పస్ నేను యూజ్ చేస్తాను అండి ఇవి. సో అందుకని చిన్నవి తీసుకున్నాను అనమాట. సో ఇవి అందుకు బౌల్స్ ఇవి అంత అండి. సో ఇది అది. అండ్ నెక్స్ట్ ఇవైతే తెలిసే ఉంటాయి అందరికీ, ఒత్తుల స్టాండ్ అనమాట ఇది. ఒత్తుల స్టాండ్ ఇది. అంటే ఇప్పుడు ఇందులో దీపం పెట్టాలనుకుంటున్నాం అనుకోండి, ఏదైనా మట్టి ప్రమిదలు అట్లా ఏదన్నా ఇందులో ఒత్తు వేసి ఇట్లా పెట్టేస్తే దీపం పెట్టేసుకోవచ్చు. సో అందుకండి ఒత్తుల స్టాండ్ అంటారు, ఇంకేమో అంటారు, నేనైతే ఒత్తుల స్టాండ్ అనే అంటుకా. సో అవన్నమాట. ఇవి 2 ఉన్నాయి నా దగ్గర, చాలా సరిపోతాయండి రెండింటికి. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ప్లేట్ అండి. ఇదేందో అంటే దీపాలకి సంబంధించి అదే లోటస్ దీపం అన్నాను కదా. సో ఇట్లా ఏ దీపానికైనా సరే నేను కింద ప్లేట్ అయితే ఇట్లా అరేంజ్ చేసుకుంటా, ఎందుకంటే మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అవ్వకుండా లీక్ అవ్వకుండా ఉంటుందని చెప్పి. సో అందుకు. ఇది వచ్చేసి సిల్వర్ అండి, సిల్వర్ది ఏదో ఉంది ఇది, దేనికో మరి తీసుకున్న గుర్తులేదు, మేబీ ఒత్తుకేమో. అయితే ఇది వచ్చేసి సిల్వర్ బౌల్ అండి. ఇది ఏంటంటే క్షీరదీపం పెట్టినప్పుడు ఇందులో పెడతానండి. ఇట్లా అంటే ఇందులో పాలు పోసుకొని పైన దీపం అనేది పెడతాను నేను. ఇంత బౌల్లోనే పెడతా అండి. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఏది చేసినా సరే ఎంతలో అయినా చేసుకోవచ్చు అనిపిస్తుంది. అంటే చాలా పెద్ద దాంట్లో అయినా చేసుకోవచ్చు, చిన్న దాంట్లో అయినా చేసుకోవచ్చు. ఎట్లయినా సరే అమ్మవారికి దీపం అనేది చేరాలి, అది ప్రశాంతంగా ఉండి
మంచిగా భక్తితో చేస్తేనే నాకు చాలా అనిపిస్తది. అందుకని నేను ఏవైనా చిన్న చిన్నగా కొద్దిగానే చేసుకుంటే సో, నేనైతే ఇందులో క్షీరదీపం అయితే అమ్మవారికి పెట్టుకుంటా అనమాట ఈ బౌల్‌లోని. సో, అది. ఇంకా ప్లేట్ అంటే మల్టీపర్పస్ అండి. ఏవన్నా ప్రసాదాలు ఏవన్నా పెట్టుకున్నా, పూజ ఐటెమ్స్ ఏవన్నా ఇట్లా సాలీలవి పెట్టుకోవడానికని ఇది పెద్ద ప్లేట్ తీసుకున్నా. సో, ఇది అదండి. ఇదైతే నా ఓల్డ్ కలెక్షన్ అనమాట ఇదంతా. ఇదంతా నా పాత కలెక్షన్ అండి. సో, నేను ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి ఏం షాపింగ్ చేసినా అనేది చూద్దాం నెక్స్ట్ మనం. ఫస్ట్ ఇవన్నీ కవర్‌లో ఏసేద్దామండి. బాక్స్‌లో పెట్టేద్దాం. ఎందుకంటే నాకిట్లుంటే కొంచెం ఈ టెన్షనే ఉంటదనమాట. ఫస్ట్ ఇవన్నీ సెట్ చేస్తే నెక్స్ట్ అవి తీసుకోవచ్చు. సో, ఆ పని చేద్దాం. ఓహ్! ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి నేనేం షాపింగ్ చేసినా అనేది ఈ కవర్‌లో ఉన్నాయండి. సో, చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ ప్లేట్ అండి. ఇది ఆల్మోస్ట్ నాకు 900 పడింది ప్లేట్. అంత హెవీ ఉంది ఇది. ఎందుకంత రేట్ పెట్టి ఈ ప్లేట్ తీసుకున్నా ఆల్రెడీ 2 ఉన్నాయనంటే చెప్తా అండి ఎందుకో. సో, ఫస్ట్ ఈ ప్లేట్ తీసుకున్నా అండి. గుర్తుపెట్టుకోండి. దేనికి తీసుకున్నానో చెప్తా. నెక్స్ట్ ఈ స్టాండ్ అండి ఇది. ఇదైతే ఆల్మోస్ట్ ఒక నాకు 1300 ఏమో పడిందండి ఇది. చాలా హెవీ స్టాండ్ అనమాట ఇది. బ్రాసే 2. సో, ఇది స్టాండ్ ఎందుకు అనంటే ఈ ప్లేట్ పెట్టడానికి. అంటే ఏంటిది అనుకోవచ్చు. దేనికో కూడా చెప్తా నేను. చూద్దాం. సో, ఈ స్టాండ్ మీద ఈ ప్లేట్ పెట్టడానికి నేను తీసుకున్నా అండి. సో, ఇదెందుకు తీసుకున్నా ఈ సెట్ అంటే అష్టలక్ష్మి దేవిల కోసం అండి. చూడండి, ధాన్యలక్ష్మి అంటే ఈసారి నాకు అష్టలక్ష్మిని తీసుకోవాలనిపించిందండి. సో, అందుకని ధనలక్ష్మి అమ్మవారు, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, ఆదిలక్ష్మి అండి. ఆదిలక్ష్మి అమ్మవారు, గజలక్ష్మి. చూడండి ఎంత బాగున్నారు కదా. గజలక్ష్మి అండ్ సంతానలక్ష్మి. చూడండి. ఎందుకో అండి ఈసారి నాకు అష్టలక్ష్ముల అమ్మవార్లను తీసుకోవాలనిపించింది. సో, అందుకని తీసుకున్నా అనమాట. ఇట్లా పూజ రూమ్‌లో ఇట్లా సెట్ ఇట్లా పెట్టుకొని పూజ చేసుకోవడానికి నాకు చాలా బాగుంటుంది అని చెప్పి ఇట్లా తీసుకున్నానండి. అండ్ ఇంకొంచెం చిన్నవి, ఇంత పెద్ద విగ్రహాలు ఉండొద్దంటారు. కొంచెం చిన్నవి ఉంటే బాగుండనిపించింది కానీ స్టార్టింగ్ సైజే ఇంత అన్నారండి. నేను చాలా ట్రై చేసిన. ఇంకొంచెం అంటే ఇంతే విగ్రహం ఉంటే బాగుంటుంది అంటారు. కాకపోతే ఈ సైజులో లేదండి మన బొట్టనవేలు కంటే అంత. అంటే ఇవి రెగ్యులర్‌గా కాకుండా ఎప్పుడన్నా చేసుకోవాలి, అష్టలక్ష్మి దేవుళ్ళ పూజ ఏదన్నా చేసుకోవాలి, అష్టలక్ష్ముల పూజ చేసుకోవాలి అని అనిపిస్తే చేసుకొని మళ్ళీ ఇవి నేను మళ్ళీ జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటా అండి. సో, అందుకని ఎందుకో తీసుకోవాలనిపించిందండి ఈసారి నాకు. అందుకని ఇట్లా అష్టలక్ష్మిల అమ్మవార్లను అయితే నేను తీసుకున్నా. అన్నీ ఇత్తడివే అండి. చూడండి, అసలు చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది నాకైతే. సో, అట్లా అండి ఇవి. అంటే ఇట్లే చెయ్యాలి, ఈ విధంగానే చెయ్యాలి పూజ, ఇవన్నీ ఉంటేనే అమ్మవారు స్వీకరిస్తారు ఆ పూజని అంటే అట్లేం లేదండి. భక్తితోని ఎంత చిన్న ఫోటోకి, చిన్న విగ్రహంకి చేసుకున్నా కూడా అమ్మవారు స్వీకరిస్తారు. కాకపోతే ఏందంటే ఇవన్నీ మన మనశ్శాంతి, మన మనసు సంతోషం కోసం అమ్మవారికి దగ్గరగా ఉండడానికే అండి ఇవన్నీ. అంతేగాని అట్లా చేస్తే, ఇట్లా చేస్తే అమ్మవారు స్వీకరిస్తారా, అట్లా చేస్తే స్వీకరించరా అట్లా ఏమి ఉండదండి. ఇదంతా మన మనశ్శాంతి, మనం మనసు హ్యాపీగా ఉండి అమ్మవారికి దగ్గరగా ఉండి చేసుకోవడమే అండి ఇవన్నీ అంతే. సో, అట్లా అండి. ఈసారి నేను ఈ అష్టలక్ష్మి దేవుళ్ళని అయితే తీసుకున్నా అనమాట. సో, ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రే అండి. ఇది శంకు చక్ర నామాలతోని ట్రే అనమాట ఇది. సో, ఇది కూడా నేను తీసుకున్నా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఏదన్నా నైవేద్యం అట్లా పెట్టాలన్నా
ఇందులో మంచిగా అనిపిస్తది అని తీసుకున్నా అండి. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అంట. అబ్బాయి చెప్తున్నాడు, రిటర్న్ గిఫ్ట్స్ అన్నిటికి ఇవే తీసుకెళ్తున్నారు మేడం అని చెప్తున్నాడు. సో, ఇది తీసుకున్నా అండి నేను ట్రే అయితే అది తీసుకున్నా అండి. అండ్ నెక్స్ట్ మురం అంటారు కదండీ చాటలు. అయితే ఇవి 2 చాటలు నేను తీసుకున్నా అండి. ఒకటి అన్నపూర్ణాదేవి చాట అనమాట ఇత్తడిది. సో, ఎందుకంటే అన్నపూర్ణాదేవి చాట అంటే ఇప్పుడు చాలా పూజ గదిలో ఉండాలి అని అంటున్నారు కాబట్టి, ఉంటే కూడా మంచిదే అండి. ఎందుకంటే అమ్మవారికి ఇందులో బియ్యం, కొంచెం పసుపు అట్లేసి పెట్టుకోవచ్చు. లేదంటే నైవేద్యంగా పెట్టుకోవచ్చు. లేదంటే ఇందులోనే బియ్యమేసి అన్నపూర్ణాదేవిని కూడా కూర్చోబెట్టొచ్చు. సో, అందుకని అన్నపూర్ణాదేవి చాట ఒకటి తీసుకున్నాను. మళ్ళీ అష్టలక్ష్మి చాట కూడా నేను తీసుకున్నా అండి. ఇదేంటంటే ఈ అష్టలక్ష్మిల చాటలో ఏంటంటే కొద్దిగా అక్షింతలు, పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు వేసి ఇట్లా పక్కన పెట్టుకోవచ్చంట. ఇది ఉంటే చాలా మంచిదన్నారు. సో, తీసుకున్న లక్ష్మీదేవులే కాబట్టి ఈసారి తీసుకోవాలనిపించింది. అండ్ ఇవి రిటర్న్ గిఫ్ట్‌లో కూడా చాలా మటుకు సేల్ అవుతున్నాయంటండి ఇవి కూడా. అబ్బాయి చెప్పిండుండే షాప్ అతను. సో, ఇది ఉంటే మంచిది అని అన్నారు. సో, నాకు కూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. సో, ఏమో అండి ఈసారి అనుకోకుండా అష్టలక్ష్మిలను తీసుకున్నాను. మళ్ళీ అష్టలక్ష్మీదేవి చాటను కూడా తీసుకున్నా. సో, ఇది మంగళప్రదం అంటారు చాట పూజ రూమ్‌లో ఉంటే. సో, అందుకని ఉంచుకోవాలని చెప్పి తీసుకున్నా అండి ఇది. సో, ఇది తీసుకున్నా నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇత్తడి చెంబండి. అంటే నా దగ్గర రాగి చెంబులున్నాయి గానీ, ఇత్తడి చెంబులు లేవు. సో, లేదు గదా! ఒకటుంటే బావుండనిపిచ్చింది. ఒకటే చెంబుంది. దాన్నే పైకి, కిందికి, ఇటు అటు తిప్పుతా ఉంటాం. సరే ఇదొకటి తీసుకుంటే ఇది దేవుడు దగ్గరే ఉంటది. ఒకటి తులసి చెట్టు దగ్గర ఉంటదని జెప్పి, నేను ఇది గూడా తీసుకున్నా అండి. ఇది గూడా హెవీ ఉందసలు. చాలా బావుంది చెంబు. శంకు, చక్రం, నామం వచ్చింది. 2 సైడ్స్ వచ్చిందండి. 2 సైడ్స్ వచ్చినాయి. సో, ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడే చెప్పినాను గదా! చిన్న బొటనవేలంతే విగ్రహం ఉండాలని. కొత్తగా షాప్ పడ్డదనమాట అబ్బాయిది ఇక్కడ మనకి ఇంటి దగ్గరలోనే. ఎంత చిన్న వినాయకుడు చూడండి. కరెక్ట్‌గా బొటనవేలంతే ఉన్నారు. ఇదిగోండి. చాలా చిన్నగా ఇది గూడా బ్రాసే. యాంటిక్ బ్రాస్ అంట ఇది. ఎంత బావున్నారు చూడండి. అంత డీటెయిలింగ్ గూడా ఉంది. వెనక, ముందు అంత డీటెయిలింగ్ గూడా చాలా బావుందండి. తీసుకున్నా నేను. ఈ వినాయకుడిని ఒకటి, మళ్ళీ చిన్న లక్ష్మీదేవిని కూడా తీసుకున్నా అండి నేను. ఇదిగోండి బొటనవేలంతా చూడండి ఎంత చిన్నగున్నారో. సో, ఇది అక్కడ డీటెయిలింగ్ కూడా చాలా బావుందండి ఇది. అసలెక్కడ ఇట్లా ఇంత చిన్న విగ్రహంలో ఇంత డీటెయిలింగ్ రావడం అనేది చాలా కష్టం గదా! ఇప్పుడు అన్నీ మిషన్‌తోనే కాబట్టి చూడండి. ఇంత డీటెయిలింగ్ ఫ్లవర్స్ గూడా, లోటస్ గూడా ఇట్లా డీటెయిలింగ్‌గా వచ్చినాయి. ఆ పెటల్స్ గూడా, ఆ రెక్కలు అట్లా. సో, ఇది గూడా తీసుకున్నా అండి. అయితే మా షాప్ అతను ఏంటంటే ఇది ధూప్ స్టాండ్ అనమాట. సో, నేను ఇవన్నీ తీసుకుంటున్నాను గదా! నాకేం కాంప్లిమెంటరీ లేదా అని జెప్తే ఇది ఇచ్చిండండి కాంప్లిమెంటరీగా. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఎందుకంటే ధూప్ స్టాండ్ ఇదొచ్చి ఆల్మోస్ట్ ఒక 600 ఏమో ఉంటదండి బయట. కానీ ఇవన్నీ తీసుకుంటాం. నేను రెగ్యులర్‌గా ఏదో ఒక సామాను మా ఫ్రెండ్స్, నేను తన దగ్గర తీసుకుంటామనమాట. రెగ్యులర్‌గా తీసుకునే షాపే. సే సో, ఈ ధూప్ స్టాండ్ అయితే నాకు కాంప్లిమెంటరీ కింద అడిగితే ఇచ్చిండనమాట. సో, ఇదైతే చాలా మంచిగుందండి. ఆల్రెడీ నా దగ్గర ఉందండి. ఒకటి మట్టిలో 2 ఉన్నాయి. మళ్ళీ బ్రాస్‌లో ఒకటుంది. కానీ ఈ టైప్‌లో లేదు. ప్లెయిన్ ఉందనమాట. సో, ఇదైతే మనకు కాంప్లిమెంటరీగా వచ్చిందండి. ఎంత కొన్నా సరే కాంప్లిమెంటరీ ఏదైనా వస్తే ఫుల్ హ్యాపీ గదా! సో, అట్లా అండి. సో, ఇవండి నేను ఈ వరలక్ష్మి వ్రతానికైతే నేను తీసుకున్న వస్తువులైతే ఇవే అనమాట. అష్టలక్ష్మిలని తీసుకున్నాను. అండ్ 2 మురం అంటే చాటలు, ఒక ట్రే, వినాయకుడిని, లక్ష్మీదేవిని, చెంబు ఇవి తీసుకున్నా అండి నేను. సో, అట్లా ట్రైలో చూసారా ఎంత బావుందో. అంటే ఈ వినాయకుడు, లక్ష్మీదేవే కాకుండా ఈ సైజులో అన్ని దేవుళ్ళు ఉన్నారండి. కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా అందరూ ఉన్నారండి. ఈ ఈ సైజులో అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అనమాట సైజ్ వాళ్ళ షాప్‌లో. ఇక్కడ నుంచి పెద్దగా వరకే ఉన్నారు. సో, మంచిగా అనిపించిందండి. అసలెంత చూడండి. సో, ఇవండి ఈ వరలక్ష్మి వ్రతానికి నేను షాపింగ్ చేసిన. అంటే నేను తీసుకున్న వస్తువులైతే ఇవి. సో, ఇప్పటి నుంచి నార్మల్‌గా మా మా వాళ్ళందరూ అంటారు కదా! "నువ్వు చేసే పూజలు చేస్తూనే ఉంటావు. కానీ ఎప్పుడు పూజల వీడియోస్ పెట్టవు. ఎప్పుడు కామెడీ వీడియోస్ అని అవి ఇవి పెడతావు" అంటారు కదా! సో, ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ అయినా
పూజకు సంబంధించిన వీడియో, మొన్న కుకింగ్ ఎట్లా చేసుకున్నాం కదా! సో, ఇప్పుడు పూజలకు సంబంధించినది నేను ఎట్లా చేస్తే అట్లే అండి. ఎవరి పూజా విధానం వాళ్ళదండి. ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటారు. దేవుడికి భక్తితో ఎంత చిన్న ప్రసాదం పెట్టినమా, చిన్న విగ్రహం పెట్టినమా, చిన్న ఫోటోకే పెట్టినమా అనేదే ముఖ్యం గానీ, ఎట్లా చేస్తున్నాం, ఎంత ఆడంబరంగా చేస్తున్నాం అనేది కాదండి. ఇవన్నీ ఏంటంటే చెప్పినాను కదా! మన హ్యాపీనెస్ కోసం ఇవన్నీ ఉంటే దేవుడికి మనం దగ్గరలో ఉంటాం. మనం అట్లా అనుకుంటాం కాబట్టి తీసుకొని చేసుకోవడమే అండి. కానీ ఏవైనా శుభప్రదమే. దాంట్లో ఎట్లాంటిది మాట లేదు. సో, ఈసారైతే అష్టలక్ష్ములు మా ఇంటికొచ్చినారండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎంత అంటే ఇంక చెప్పొద్దు. ఫుల్ హ్యాపీ అసలు పూజ చేయడమే లేటు. సో, అదండి. సో, నా పూజ కలెక్షన్ అయితే పాతది జూషినారు. నా పూజ కలెక్షన్ అయితే చూసేసినారు గదా! సో, అదండి. ఇప్పటి నుంచి వీక్లీ 1 షార్ట్ గాని పెడతాను. నా విధానంలో నేను పూజ ఎట్లా చేసుకుంటా అనేది గూడా మీకు వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను. సో, ఇదండి ఈ ఇయర్ నా వరలక్ష్మి వ్రత పూజ కలెక్షన్ అనమాట ఇది. సో, నేను తీసుకున్న పూజా వస్తువులివి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇందులో కొత్త దాంట్లో, పాత దాంట్లో ఏమేమి నచ్చినాయో నాకు కమెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.